లేదా అన్యులు కూడా వాళ్ళు కూడా ఆచరిస్తారు. మరి మనం ఆలోచన చేసినప్పుడు ఈ సబ్బత్ దినం అన్నది ప్రతి ఒక్క మానవునికి దేవుడు అనుగ్రహించిన ఒక దినం. దీని యందు మనము సంతోషించాలి. మరి ఈరోజు మనకి దేవుడు అనుగ్రహించిన వాక్య భాగంలో మనం చూస్తున్నాము. హగ్గయి చాప్టర్ 1:6 ఒక్కసారి చదివి ఓన్లీ 1. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండేను. మీరు భోజనము చేయుచున్నాను ఆకలి తీరకయు. పానము చేయుచున్నాను దాహము తీరకము. బట్టలు కప్పుకొనుచున్నాను చెవి ఆగుతున్నాను. పనివారు కష్టము చేసి జీతము సంపాదించు. జీతము చినిగిపోయిన సంచులు వేసినట్లుగా ఉన్నది. అని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, మీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. దేవా, మేము ఏ కోరిక నుంచి వచ్చినామో, ఏ ఆలోచనతో వచ్చినామో, నీ మందిరకు వస్తే మాకు ఏదైనా అద్భుత కార్యాలు జరుగుతాయా? మీ మందిరకు వస్తే మా కుటుంబంలో శాంతి సమాధానం దొరుకుతుందా? నీ మందిరకు వచ్చినప్పుడు మా జీవితము బాగుపడుతుందా? ఎన్నో కోరికతో ఎన్నో ఆశతో నీ మందిరంలో మేమందరూ వచ్చినాము. నువ్వు ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడు, ప్రతి ఒక్కరి హృదయమును కదిలించు. గత వారమంతా ప్రభువా మేము మాటల ద్వారా, చూపుల ద్వారా, ఆలోచన ద్వారా, నడకల ద్వారా మేము అగ్నిష్టుగా ఏదైనా నీకు అగ్నిష్టుగా తప్పు చేసి ఉంటే మమ్మల్ని మా సంఘస్థలను క్షమించండి ప్రభువా. తండ్రి, ఈ వాక్యం ద్వారా ఈరోజు హగ్గయి చాప్టర్ 1:6 నీవే నా నోటిగా ప్రతి ఒక్కరు హెచ్చరించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడు, నీ పరిశుద్ధ ఆత్మతో నింపమని ఈ ఒక చిన్న ప్రార్థన ప్రభువైన యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. మరి దేవుడు మరి గత వారమంతా మమ్మల్ని అందరినీ కాచి కాపాడినందుకు దేవుడికి మనము కృతజ్ఞత స్తుతి చెల్లిస్తూ ఆయన మందిరం మనం అందరూ వచ్చినాం. ఒక వృద్ధుడు మీ మనసును దేవుడి వైపు తిప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మరి చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఒక వృద్ధుడు 102 సంవత్సరాలు అయి ఉంటుంది. ఆయనకు భార్య లేరు, పిల్లలు లేరు, ఎవరు లేరు, కానీ బంధువులు ఉన్నారు. తన రక్త సంబంధికులు, అన్న తమ్ములు అందరూ ఉన్నారు. ఆయన 102 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన అందరికీ పిలుస్తారు, మీరందరూ రండి, నేను సంపాదన చేసిన ఈ ఆస్తి ఎంత ఉంది, ఇదంతా మీకు నేను మీకు ఇస్తాను, మీరు తీసుకోండి అని వాళ్ళందరికీ పిలుస్తారు. పిలిచినప్పుడు అన్న తమ్ములు, బంధుమిత్రులు వాళ్ళందరూ వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు చాలా సంతోషపడతారు. ఎందుకంటే ఆస్తి ఇచ్చినప్పుడు, డబ్బు ఇచ్చినప్పుడు మరి ఎవరికైనా సంతోషంగా ఉంటుంది. చాలా సంతోషపడినప్పుడు మరి ఈయన ఇచ్చిన ఆయన కూడా సంతోషంగా ఉన్నాడు, ఆయన కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. మరి చాలా మంది తమ దగ్గర ఉన్నది ఏదని ఇవ్వాలంటే ఆలోచన చేస్తారు. మనం వీడికిస్తే మనం ఎట్లా బతకాలి, నా జీవితం ఏమిటి అని ఇటువంటి ఆలోచనే ధోరణ కలిగి ఉంటారు. 102 సంవత్సరాలు వృద్ధుడు చాలా సంతోషంగా ఉన్నాడు, ఆయన ఆనందంగా ఉన్నాడు. అట్లా ఉన్నప్పుడు
ఒక కుటుంబంలో ఒకరు అడుగుతారు, ఏమని, తాత నీవు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నావు? చాలా మంది వయసు మీద పడినప్పుడు నాకు హాస్పిటల్కి ఇంత అమౌంట్ కావాలి, నాకు ఇట్లా అయినప్పుడు నాకు ఎవరు చూస్తారు, నాకు అటువంటి ధోరణి ఆలోచన కలిగి ఉంటారు. కానీ నీవు చాలా సంతోషంగా ఉంటున్నావు, కారణం ఏంటి? ఉన్నది, కారణం లేకపోతే నేను చెప్పను, కారణం ఉన్నది. ఆయన దగ్గర ఉన్న ఒక సీక్రెట్ ఆయన తెలియపరచాడు. నేను ఎందుకు ఇంత సంతోషంగా ఉంటాను అంటే కారణం. నేను నైట్ పడుకున్నప్పుడు, పండుకొని లేచినప్పుడు నా కన్ను తెరవక ముందే నేను అగ్రిమెంట్ చేసుకుంటాను. ఏమని? నేను పొద్దున్న ఈరోజు నాకు సంతోషంగానే ఉండాలి అని ఆయన అగ్రిమెంట్ చేసుకుంటాడు. ఆయన మనసులో తలచుకుంటాడు, నాకు ఎన్ని కష్టాలు కానీ, ఎన్ని బాధలు కానీ, ఎన్ని హింసలు కానీ నేను దాని గురించి చింతించొద్దు, నేను ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, నవ్వుతూనే ఉండాలి అని ఆయన మనసుని మాట ఆయన చెప్తాడు. అది ఒక స్టోరీ ద్వారా మనకి తెలుస్తుంది. మనం ఎప్పుడు కూడా పొద్దున లేవగానే ఏం చేయాలి, ఎట్లా సంపాదన చేయాలి, మరి ఎట్లా మా కుటుంబం ఎట్లా, నా జీవితం ఏంటి, ఇవన్నీ చింతలు ఉండి మా ముఖం అంతా ఎట్లా ఉంటుంది, పాచిపోయినా అయిపోతాం. ఆలోచన చేస్తే సరిగ్గా నిద్ర రాదు. ఈ రీతిగా ఆయన తన ఆ కుటుంబానికి చెప్పినప్పుడు వాళ్ళు కూడా గుణపాఠం నేర్చుకున్నట్టు ఆల్వేస్ దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఆల్వేస్ రిజాయిస్ ఇన్ ద లార్డ్ అంటారు. అందుకే మనం సంతోషంగా ఉండాలి అని దేవుడు వాక్యం మనకు సెలవిస్తుంది. మరి ఈరోజు మన వాక్యం మనం చూస్తున్నాము, దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తలేదు, కారణం ఏంటి? చాలా మంది ఆశీర్వదించబడాలని చాలా మంది కోరుకుంటారు, ప్రతి ఒక్కరు కోరుకుంటారు. నేను ఆశీర్వదించబడాలి, నా కుటుంబం ఆశీర్వదించబడాలి, నా సంఘం ఆశీర్వదించబడాలి, ఇవన్నీ కోరికలు ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి. కానీ ఎందుకు ఆశీర్వదించబడతలేదు? కారణం. మనం ఎందుకు ఆశీర్వదించబడలేదు? కారణం. అందుకే అగ్గాయి ప్రవక్తని దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఇశ్రాయేలు జనులు ఎన్నో అద్భుత కార్యాలు వాళ్ళ మీద చేస్తే కూడా, ఎన్నో శోధనలు, ఎన్నో బాధలు అనుభవించి వచ్చిన తర్వాత వాళ్ళకి అన్ని విధాలు సుఖములు కూడా దేవుడు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని మరిచి లోక ఆశలు పడిపోయినారు, లోక చింతలు పడిపోయారు. ఇప్పుడు అగ్గాయి ప్రవాది అనే కాశ అప్పుడు యెరూషలేము ఒక మందిరము, అప్పుడు యెరూషలేము మందిరము పాడైపోతుంది. అంటే ఆ మందిరం గురించి ఎవరు చింతిస్తలేదు. ఈ వాక్యంలో మనం చూస్తున్నాము, ఆ మందిరం గురించి ఎవరు చింతిస్తలేదు. వాళ్ళ గురించే, వాళ్ళ కుటుంబం గురించే, మనము మన ఇల్లు గురించే, మనం కొత్త ఇల్లు కట్టుకున్నాము, కొత్త కాలు కొనుక్కున్నాము, కొత్తగా ఏదో చేసుకున్నామని వాళ్ళకి ఆ సందర్భం కావలేదు. కానీ వాళ్ళు ఆస్తి సంపాదన చేసుకోవాలి, మరి కొత్త ఇల్లు కట్టుకోవాలి, అటువంటి ఆశ కలిగి ఉన్నారు. అప్పుడు దేవుని మందిరమును మర్చిపోయారు, దేవుని సన్నిధిని వచ్చుడు కూడా వాళ్ళు మర్చిపోయారు. మరి ఎప్పుడు లోక దృష్టి ఉన్నప్పుడు దేవుడు కూడా జ్ఞాపకం రాడు. దేవుని సన్నిధిలో వచ్చిన వారికి మాత్రమే దేవుడు వాళ్ళతో మాట్లాడతారు. లోకరీతిగా ఉన్న వాళ్ళు దేవుని మందిరం విషయంలో ఆలోచన చేయరు. అందుకే అగ్గాయ ప్రవాది మరి ఈ రీతిగా మాట్లాడుతున్నారు. అతను జనాన్ని హెచ్చరిస్తున్నారు. ఏమని? అగ్గాయ, మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెము పడ్డా. ఇదంతా సర్వసాధారణంగా అందరికీ వాక్యం తెలుసు. ప్రతి ఒక్క క్రైస్తవులకి, సంఘంలో కూడా ఈ మెసేజ్ ప్రతి ఒక్క దైవ సేవకుడు ప్రకటిస్తారు. ఇది బాధ్యత, దైవ సేవకుడు బాధ్యత. ఎందుకంటే నీవు ఏ రీతిగా నడవాలి, దేవుని సన్నిధికి
ఏ రీతిగా ప్రకటించబడాలి, మీరు అభివృద్ధి పొందాలన్నది మరి అధ్యాయ ద్వారా మనం తెలుసుకుంటున్నాము. మరి ముఖ్యంగా మనం చూస్తున్నాము, మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండను, మీరు భోజనము చేయించున్నాను ఆకలి తీరదు. ఇది ప్రతి ఒక్కరికి ఈ శరీరం బాడీలో ఉన్న గుణలక్షణం. కొత్తగా చెప్పేది ఏమి లేదు, కొత్తగా ఏమి లేదు, దీంట్లో కొత్తగా అనేది ఆలోచన చేసేది ఏమి లేదు. ప్రతి ఒక్కరికి పుట్టిన వానికి దాహం ఉంటుంది, ఆకలి ఉంటుంది, బట్టలు ఇవన్నీ కామన్గా ఉన్న ఆలోచనలు. కానీ మనుషులు ఎక్కువ మట్టుకు దేని మీదే శ్రద్ధ పడ్డారు. ఇప్పుడు కూడా అదే రీతిగా ఉంటుంది సోదర సోదరులు. ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరి ఆలోచన నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి. మరి దేవుని మందిరం గురించి చింతించేవారు ఎవరున్నారు? దేవుని మందిరం గురించి చింతించేవారు ఎవరున్నారు? అందుకే దేవుడు ఈరోజు నాతో నీతో మాట్లాడుతున్నారు. నా మందిరం గురించి మీరేమన్నా ఆలోచన చేస్తున్నారా? నా మందిరం గురించి మీరు ఆలోచన చేస్తున్నారా? అక్కడ 1:9 దేవుడు రీతిగా మరి వాక్యంలో చదివితే తెలుస్తుంది. విస్తారంగా కావాలని మీరు ఎదురు చూచుతురు కానీ కొంచెముగా పండెను. దానిని మీరు ఇంటికి తేగా దానిని నేను చెదరగొట్టిదని ఎందుచేతనని యెహోవా అడుగుతున్నాడు. నా మందిరము పాడైండగా మీరందరూ మీ ఇల్లు కట్టుకోవడానికి త్వరపడటమే కదా. అది చూడండి దేవుడి వాక్యంలో మనకి. నేను ఇది స్టడీ చేస్తున్నప్పుడు నిన్న చాలా విషయాలు ఆలోచన చేసిన. నిజం కదా ప్రభువా, మనం ఎన్నోసార్లు ఎందుకు సంఘాలు నిర్మిస్తలేదు, ఎందుకు సంఘము కట్టబడతలేదు, ఎందుకు సంఘానికి ఎవరికి కూడా ఉత్సాహం లేదు, నిరుత్సాహమే ఉన్నాం. దేవునికి ఇవ్వాలన్న ఉద్దేశము చాలా మంది చాలా జనాలకి లేదు. మన ఇల్లు కావాలంటే కోట్ల రూపాయలు అప్పు చేసాను మనం ఇల్లు కడతాం, కానీ మందిరకు ఏదైనా చేయాలంటే మనము చేయలేకపోతున్నాం. అందుకే దేవుడు మనకి శాపం ఇస్తున్నాడు. అందుకే దేవుడు శాపం ఇస్తున్నాడు. నాకు ఒక ఎగ్జాంపుల్గా నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటనగా మన పొలంలో పంట మరి రాశి చేస్తారు, ఎండింగ్లో ఇప్పుడు రాశి చేస్తారు. అక్టోబర్ మేబీ సమ్మర్ టైంలో జొన్నలు కానీ పెద్దలు కానీ రాశి చేసినప్పుడు మన రాశికి నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు చూడడానికి వెళ్ళినప్పుడు ఆ రాశిలో మా మమ్మీ డాడీ వాళ్ళు మా బ్రదర్ వాళ్ళు అనుకునేవాళ్ళు, ఈ పంటను ఎకరానికి 20 సంచులు అవుతుందని వాళ్ళు అనుకొని మాట్లాడేది విన్నాను. 20 సంచులు అవుతుందని. ఇప్పుడు మనకు 10 ఎకరాలు ఉన్నది. 10 ఎకరాల్లో 21 అంటే 200 సంచులు అవుతుందని వాళ్ళు అనుకున్నవారు. ఎప్పుడు రాశి అయినప్పుడు అది 100 సంచులే అయింది. ఇంత బాగానే ఉన్నది కదా, ఎందుకు మరి 200 కాలేదు అంటే, కానీ అప్పుడు నాకు ఈ వాక్యం నిన్న చదివినప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది. ఎందుకంటే నీవు అనుకుంటున్నావు, నీవు అనుకున్నవి జరగవు. కారణం ఒకటే, నీవు ఇంకా కూడా మనం పసిపిల్లల లాగా ఉన్నాము, ఇంకా కూడా లోకరీతిగా నిద్రపోతున్నాం. దేవుని గురించి ఆలోచన చేయడం లేదు, దేవుని మందిరం గురించి ఆలోచన చేయడం లేదు, దేవుడు పని చేసే వాళ్ళకి గురించి కూడా మనం ఆలోచన చేయట్లేదు. అందుకే ఇవన్నీ చూస్తాం, అందుకే ఇవన్నీ బాగా వస్తుంటాయి. మన కుటుంబంలో చూస్తున్నాము, పొద్దున్న నుంచి సాయంత్రం ఏదో ప్రాబ్లం. కొన్ని కుటుంబం ఏదో ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని అది ఎనలైజ్ తెలియదు. నా పరిస్థితి ఇట్లాగే ఉండడానికి కారణం ఏంటి? ఆ కారణం కూడా కనుక్కుంటలేదు. మరి ఎప్పుడు అభివృద్ధి పొందుతారు? మీరు ఇట్లా కారణం కనుక్కోలేకపోతే మందిరంకి వచ్చి వాక్యం విని మళ్ళా ఉంటే ఎప్పుడు మనం బాగుపడతాం? దేవుడు వాక్యం అందుకే సరిస్తుంది మనకి. ఏమంటే మనం అనుకున్నవి జరగవు, మనం ఏమనుకుంటామో జరగవు. కారణం ఒకటే, నీవు నా సన్నిధిలో వస్తున్నావు, కానీ నాకు గురించి నీవు చింతిస్తలేదు, ఆలోచన చేస్తావు.
నీకు ఆరోగ్యం ఇచ్చేవాడు నేనే, బలం ఇచ్చేవాడు నేనే, శక్తి ఇచ్చేవాడు నేనే, నీ పిల్లల్ని కాపాడేవాడు నేనే. ఇంత చేస్తే కూడా నా మందిరంకు నీవు ఏం చేస్తున్నావయ్యా, నా సంఘంకు నీవేం చేస్తున్నావు? ఒట్టికి వచ్చి కూర్చొని ఒట్టిగా మేము వెళ్ళిపోతే నేను హాస్పిటల్ పాలు చేస్తాను, నిన్ను హాస్పిటల్ చేస్తాను. ఉన్నావు వాట్ ఎవర్ ఇట్ మే బి, నువ్వు ఖాళీ అయిపోతావు. అందుకే నేనంతా ఇచ్చిన నన్ను స్తుతించు, నా మందిరం గురించి మీరు ఆలోచన చేయాలి అని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. మలాకి చాప్టర్లో మనము చూస్తున్నాము 3:9-10 వరకు, 9 నుంచి 10 వరకు ఈ జనులందరూ నా యొద్ద దొంగలించున్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. మీరు దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దేవులను కుమ్మరిస్తాను. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరి నిజంగా మరి ఈ వాక్యం ప్రకారంగా మరి ఎవరు నడుస్తారో నడవరు అది మీ మీదనే ఉన్నది. చెప్పే బాధ్యత సంఘకు సేవకునికి ఉన్నది. మేము ఈరోజు మీకు ఈ ప్రకటన చేయలేకపోతే రేపు మీరు మరి దేవుడు సన్నిధిలో మాకు ఇదేం చెప్పలేదయ్యా, మాకు ఇచ్చుడు చెప్పుడే లేదు, మనం తీసుకున్నదే తెలుసు కానీ ఇచ్చే కూడా మన సంఘంలో కూడా చెప్పలేదు. అందుకోసమే మనకి ఇచ్చడానికి ముందుకు రావట్లేదు. వాళ్ళు ఈ బోధించలేదు, చెప్పలేదు కాబట్టి మాకేం తెలియదు అంటే అక్కడ కుదురుతుందయ్యా? కుదరదు. దేవుని వాక్యం ఎప్పుడు సేవకులు ప్రకటిస్తూనే ఉన్నారు, దేవుని వాక్యములు ప్రకటిస్తూనే ఉన్నాం. మరి మీరు దేవుని మందిరంకి తీసుకొని రండి అంటారు. మరి మనం ఏం తీసుకొని వస్తున్నాం? మమ్మల్ని పరీక్షించుకోవాలి, మమ్మల్ని శోధించుకోవాలి, మమ్మల్ని ఆలోచన చేయాలి, మమ్మల్ని అనలైజ్ చేయాలి. యు హావ్ టు థింక్ అబౌట్ యువర్ లైఫ్. మన జీవితంలో దేవుని పనిలో వాడబడుతున్నామా? ఏదో ఒట్టిగా సండే ఉంది, మనం ఆదివారము వాక్యం వింటున్నాము, వెళ్తున్నాము, కానీ నా మందిరం గురించి మీరు ఆలోచన చేస్తున్నారా? ఈరోజు దేవుడు నాతోనే నీతోనే మాట్లాడుతున్నా. పట్టజాలనంతా విస్తారంగా మీకు ఇస్తాను. పట్టజాలం నిజంగా దేవుడు నాకు స్తోత్రం. ఇప్పుడు నేనే ఉన్నాను, దేవుడు నాకు పట్టజాలం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? కారణం ఒకటే, యువగుణం ఉన్నవానికి దేవుడు ఇస్తానే అంటున్నాడు. మనకందరికి యువగుణంగా ఉండాలి. మా సంఘములు అంటే న్యూ లైఫ్ కలవాలి అన్న మాట. మన జీవితము ఎప్పుడు కూడా ఇతరులకి సహాయం చేసే గుణమే ఉండాలి. ఆ గుణ లక్షణం ఉన్న సంఘము దేవుడు అభివృద్ధి చేస్తాడు. ఆయన చెప్తున్నాడు దేవుడు వాక్యం. దేవుడు వాక్యం మనకి అదే విస్తారముగా దేవుడు కుమ్మరిస్తాను, సైన్యములకు అధిపతిగా విస్తారంగా కుమ్మరిస్తాడు. మన సంఘం చాలా మంది బ్లెస్సింగ్ చేసుకున్నారు. ఇప్పుడు కూడా దేవుడు బ్లెస్సింగ్ చేస్తూనే ఉన్నాడు. ఎవరిని కూడా దేవుడు శపించలేదు. కారణం ఒకటే, వాళ్ళ దగ్గర ఉన్న గుణలక్షణం, ఇచ్చే గుణలక్షణం ఉన్నది. కాబట్టి మీ కుటుంబమును, మీ సంఘమును, మిమ్మల్ని అందరినీ దీవిస్తున్నాడు. అందుకే దశమ భాగం అనేది చాలా అవసరం. నేను కూడా కొన్నిసార్లు దశమ భాగం అన్నప్పుడు నేను చాలా ఆలోచన చేసేవాడు. నిజంగా చెప్తున్నాను, నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సంఘం ఆయన ఎన్నో సంవత్సరాల తర్వాత నేర్చుకున్నాను. నేను కూడా నేర్చుకున్నాను మీలానే. దేవుని సొమ్మను మీరు దొంగలిస్తున్నారు, జాగ్రత్త. నిజంగానే మనం దొంగలిస్తున్నాం దేవుని సొమ్ము. మీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడంటే అది దేవుని చిత్తమే. మనమేమంటాం, మనం బాగానే ఉన్నాము అంటారు. దేవుడు అక్కడ పక్షాలు పెట్టేటటువంటి మీ పిల్లలకి, మీ భార్యకు, మీ కుటుంబం ఎవరికో ఒకరికి ఏదో ఒకటి అనావృష్టి ఏదో ఒకటి తెలిగిస్తాడు. అది మీకు తెలియదు, నాకు తెలియదు, మీకు తెలియదు. నా కుటుంబంలో కూడా అటువంటి సిచ్యువేషన్ జరిగినాయి.
నేను కాదనలేదు. స్టిల్ ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఎందుకు? కుటుంబంలో ఇంకా 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 మనిషికి అనుమానము, ఇంకా మనిషి దేవుడితో ఇంకా నిజంగా మనం నిలబడతలే. చేస్తున్నాం లోకరీతిగా ప్రతి ఒక్కటి చేస్తూనే ఉన్నాం. లోకరీతిగా సంఘానికి వస్తున్నాం, లోకరీతిగా ఆచారంలో చేస్తున్నాం. కానీ నిజంగా నీవు దేవునికి ఇచ్చేవాడిగా ఉంటున్నావా? నిజంగా దేవుని సేవకు నీవు వాడబడడానికి నీవు రెడీ ఉన్నావా? ఈరోజు మీరు ఆలోచన చేయండి. అగ్గాయ ప్రవాది తన సంఘానికి ప్రకటిస్తున్నాడు. మీరు మర్చిపోయిన జనులు దేవుని ఆలయంలో మర్చిపోయి ఆ దేవుని ఆలయం అది పాత ఇల్లు, అది పాత సంఘం, దానికి పోతే మనకి ఏమైతుంది అని మర్చిపోయారట. చూడండి, అప్పుడు దేవుడు అగ్గాయికి ప్రామిస్ చేస్తాడు, పాపదికిన కొత్త దాని మీద నీకు ఎక్కువ అద్భుత కార్యాలు చేస్తాను అన్నాడు దేవుడు. పాపది గురించి చింతించవద్దు, నీవు కొత్త దానికి మీద నీకు అనేక అద్భుత కార్యాలు కొత్త దాని మీద చేస్తాను. మరి మన జీవితం కొత్తగా మారకూడదు. నేను ఆలోచన చేయాలని మనం చేస్తున్నాను. హోషేయ గారు రాసిన గ్రంథం 4:10 ఒకసారి మీరు చూడండి. 4:10 వారు యెహోవాను లక్ష్యపెట్టుట మానిరి కనుక వారు భోజనం చేసినను తృప్తి పొందలేదు, వారు వ్యభిచారం చేసిన అభివృద్ధి చూడండి. భోజనం చేసినను తృప్తి వాళ్ళు ఏదేదో రీతిగా నేను డెవలప్ కావాలి, నేను ఏదో రీతిగా నేను ఉద్ధారం కావాలని అక్రమ రూటులు వెళ్ళారు. కానీ దేవుడు వాళ్ళు ఏదంతా శాపం దయచేసి. కొంతమంది ఎట్లా ఉంటారంటే తొందరగా సౌకర్యం కావాలి, తొందరగా శ్రీమంతులు కావాలి, తొందరగా నేను బిల్డింగ్ కట్టుకోవాలి, తొందరగా ఏదైనా చేసుకోవాలని అప్పుల మీద అప్పులు చేసి వాళ్ళు కూడా ఏమైతారు? పాడైపోతారు. 700 శాపం తెస్తాడు దేవుడు. ఎందుకు తెస్తాడు? కారణం ఒకటి, నా సన్నిధికి నీవు కరెక్ట్ వస్తలేదు, నా మందిరికి చెల్లాల్సిందా ఏం చెల్లాల్సింది ఉంది కానీ నువ్వు ఇవ్వట్లేదు, నువ్వు దొంగలిస్తున్నావు. అందుకే నీ కుటుంబంకు ఎప్పుడు కూడా నరకం కావాలి. మీరు అనుకుంటున్నావు మేమంతా హ్యాపీగా ఉన్నాం. నేను 100% చెప్తున్నాను, యు ఆర్ నాట్ హ్యాపీ. నేను కూడా సంతోషంగా లేదు. ఎందుకంటే నా సంపాదనలో నేను 10వ వంతు ఇంకా కూడా ఇవ్వట్లేదు. అందుకే దేవుడు ఇంకా నన్ను ఇబ్బందులు పెడుతున్నాడు, ఇంకా 10వ భాగం ఇవ్వట్లేదు. మనం అనుకుంటున్నాం. నిజంగా దేవుడి సన్నిధిలో మనము తెస్తే దేవుడు 100% ఆశీర్వదిస్తాడండి. ఈరోజు దేవుడు మీతోని నాతోని మాట్లాడుతున్నాడు. మరి ఆ రీతిగా మనం మీకు ఇవ్వడానికి మనం ముందుకు వెళ్తున్నామా లేదా మనము ఆలోచన చేయాలి. జెరమయా చాప్టర్ 14:4 దేవుడు శాపం ఎట్లా వస్తుందో చూడండి. దేవుడు ఏ రీతిగా మనిషిలను కొంచెం పని చేసుకుంటా వాళ్ళ జీవితంలో శాపంగా మార్చేస్తాడు. చూడండి ఒకసారి జెరమయా చాప్టర్ 14:4 దేశంలో వర్షము కురవకపోయినందున నేల చీలి ఉన్నది కనుక సేద్యం చేయవారు సిగ్గుపడాలి. మనం అనుకుంటున్నాము ఎన్నోసార్లు కొన్నిసారి కరువులు, కొన్ని ఏళ్ళు కరువు ఉంటాయి, కొన్ని ఏళ్ళు మంచిగా ఉంటాయి, కొన్ని ఏళ్ళు వర్షం వస్తుంది, కొన్ని ఏళ్ళు వర్షం రాదు. కారణం ఒకటి, దేవుని సన్నిధిలో కరెక్ట్ లేదు కాబట్టి ఇవన్నీ శోధనలు మన మీద వస్తాయి ఉంటాయి. అందుకోసమే దేవుడు ఎంత మంచి స్నేహితుడు, మనకి దేవుడు ఎంత ప్రేమ లేదా దేవుడు. ఈరోజు మనం చూస్తున్నాం. నిజంగా చెప్పాలంటే చాలా సంఘాలు కూడా ఆశీర్వదించబడతలేదు.
కానీ ఆ రీతిగా ఉండడం ఈజ్ ఏ గుడ్ ఫ్రెండ్. ఈరోజు నాకు ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు. పాటల ద్వారా దేవుడు నేను ఎంత మంచి స్నేహితుడయ్యా, నేను ఎంత మంచి స్నేహితుడు, నాటి స్నేహితుడు నీకు ఎవరున్నారు ఈ లోకంలో? అటువంటి స్నేహితుని సావాసం వదిలేసి నువ్వు దూరం వెళ్తున్నావు. నీకు ఎన్ని టెంప్టేషన్, ఎన్ని బాధలు ఉంటే నాతో షేర్ చేసుకుంటే దేవుడు మాట్లాడుతున్నాడు. అది ఒక చిన్న పాట పాడినప్పుడు మరి దేవుని నాకు వస్తాం. What a friend we have in Jesus. All our sins and grief to bear. What a privilege to be. Everything's to God in prayer. Oh, peace be offered for faith. Oh, what needless pains we bear. All because we do not pray. Everything's to God in prayer. Now, royal and nation, with the trouble anyway. We should never మరి దేవుని సన్నిధిలో మనకి ఎన్నో ట్రబుల్స్, కష్టాలు, బాధలు, పెయిన్స్ ఈ జీవితంలో వస్తాయి. అందరికి వస్తాయి. యేసు ప్రభు నమ్మిన వాళ్ళకి వస్తాయి, యేసు ప్రభు నమ్మలేని వాళ్ళకి కూడా వస్తాయి. ప్రతి ఒక్కరికి శరీరంలో ఇవన్నీ బాధలు వస్తాయి. అందుకే నేను ఎంత మంచి స్నేహితుడు ఉన్నాడయ్యా, నాతోని నువ్వు స్నేహం చెయ్యి, నాతోని రా. అట్లీస్ట్ వారానికి ఒక్కసారి నా సన్నిధికి వచ్చి నా మాటలు విను, నా మాటలు విను, అప్పుడు అది నీవు మారుతావేమో అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనది ఎట్లా ఉంటుందంటే మన జీవితం, నేను కూడా మీరు కూడా సేమ్ జీవితం. మనం విన్నప్పుడు బాగానే ఉంటుంది, మళ్ళీ ఈ చర్చకు వెళ్ళిన తర్వాత మనం ఇవన్నీ మర్చిపోతాం. ఇదే మన జీవితం. కానీ సోదరులు మనకిచ్చిన దేవుడు ఈజ్ ఏ గుడ్ ఫ్రెండ్. మనం ఒక మంచి స్నేహితం కలిగి ఉన్నాం కాబట్టి మనం ఆయన సన్నిధిలో మనం చాలా జాగ్రత్తగా మనం నేర్చుకోవాలి. ఈరోజు దేవుని వాక్యంలో లేవేకంగా 26-21లో మనం చూస్తున్నాము. మీరు నా మాట వినలాక విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 అంతలు మిమ్మల్ని బాధించలేదు. నిజంగా వాక్యములో మనం చూస్తున్నాం. ఎందుకు దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తలేదు? 7 అంతలుగా ఎందుకు ఇవన్నీ కష్టాలు వస్తున్నాయి? కారణం ఒకటే, మనము దొంగలిస్తున్నాము. ఆయన చేసిన ప్రతి ఒక్క ఉపకారము మనం జ్ఞాపకం చేసుకుంటలేదు. ఆయన ఇచ్చిన మంచి ఆరోగ్యం బట్టి ఆయనకు స్తుతిస్తలేదు. ఆయన ఇచ్చిన సిరి సంపత్తు ఇవన్నీ గురించి మనం ఆయనను మర్చిపోతున్నాం. మన సిరి సంపత్తులో సంతోషపడుతున్నాం, మన బిజినెస్ లో సంతోషపడుతున్నాం, మన పిల్లలు చూసే సంతోషపడుతున్నాం. అని నిజమైన స్నేహితులను మనం మర్చిపోయినాం. మనం నిజమైన స్నేహితులను మర్చిపోయినాం. అందుకే దేవుడు వాక్యం చదివిస్తుంది, నిన్ను వల్లే నిన్ను నెరవేరును ప్రేమించు అని. నిజంగా మనం ప్రేమిస్తున్నామా ఒకరికొకరిని? ఈరోజు దేవుడు నాతోనే నీతో మాట్లాడుతున్నాడు. ఇది నా మాట విన్నందువల్ల, నీవు నా మాట వినలేక విరోధంగా నడిచింది. నేను మీ పాపమును బట్టి 7 అంతలుగా మిమ్మల్ని బాధించలేదు. 7 అంతలుగా మిమ్మల్ని బాధించలేదు. చాలా మంది అనుకుంటారు ఇది ఇజ్రాయెల్ జనాలకి ఇదంతా బాధ పెట్టారు దేవుడు అనుకుంటారు.
ఇశ్రాయేల్ జనానికి ఇవన్నీ బాగుంటాయి. దేవుని వాక్యము సైతాన్ ఎప్పుడు కూడా మరి కొన్ని డిస్టర్బెన్స్ ఉంటాయి. జీవితంలో చక్కగా నడిచినప్పుడు ఎన్నో శోధనలు వస్తూనే ఉంటాయి. కానీ వెనక చూడకుండా ఎడక అలాగే చూడకుండా మనం స్ట్రైట్ గా నేరుగా పోవాలి. ఈరోజు దేవుడు నాతో మీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబం దీవించబడాలంటే నాకు అనిపిస్తుంది చర్చలు చాలా మంది చాలా సంఘాలు చూస్తున్నాము, నిద్రపోయడానికి వస్తారేమో అనిపిస్తుంది. ఇక్కడైతే అన్నం ఫ్యాను పూలు వేసి ఎవరిథింగ్ ఉంటుంది కాబట్టి మంచిగా వాయిదా చెప్పారని చెప్తానే ఉంటాడు. మాకేమున్నది అని ప్రశాంతంగా నిద్రపోవడానికి కొంతమంది వస్తారేమో అనిపిస్తుంది. ఎందుకు అంటే సైతాను వాళ్ళని పట్టుకున్నది. సైతాను వాళ్ళని పట్టుకున్నది. వాళ్ళు అక్కడికి కదలనీయట్లేదు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి నిద్ర తెస్తుంది. ఎందుకంటే ఈయన చెప్పేది చెప్తాడు ఆయన. ఎస్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఇది ఒకటే సంఘం కాదు, పెద్ద పెద్ద సంఘం కూడా మంచి నిద్రపోతారు, దుఃఖి కూడా కొడతారు. మరి అతను ఎందుకు చెప్పాలి, ఏం చేయాలి? నిజంగా సోదరు ఎందుకంటే అది మామి తప్పు కాదు, మామి తప్పు కాదు. అందులో ఎందుకంటే శరీర బలహీనత వారికి నాడడానికి ఏం లేదు. అందుకే మొదటి ఆయన నీతి, ఆయన రాజ్యం గురించి ఎవరు చింతిస్తారో వాళ్ళకి నిద్ర రాదు. నేను ఈరోజు దేవుని పనికి, దేవుని సన్నిధికి వెళ్ళాలని ఒక ఆత్మతోని, ఒక ఇంట్రెస్ట్ తోని, ఒక ఉత్సాహంతో వచ్చిన వాడికి ఏమి చెప్తాడు దైవ సేవకుడు, మాతో దేవుడు ఏం మాట్లాడతాడు, నేను మాట్లాడడం కాదు, ఆయన ఏం మాట్లాడతాడని ఒక ఉద్దేశంతో, ఒక ఆశతోని ఎదురు చూసేవాళ్ళు వాళ్ళు. అట్లా కాదయ్యా మేము వస్తున్నాము ఫ్యాన్ కింద మంచి నిద్రపోతున్నాం అంటే అది సైతాను మిమ్మల్ని ఆ రీతిగా నిద్ర రావడానికి ప్రేరేపణ చేస్తున్నారు. అది మీ తప్పు కాదు సోదరు. ఈరోజు దేవుడు అందుకే శాపగ్రస్తులు. మరి మీరు వినలేకపోతే, మరి శాపగ్రస్త కాలేకపోతే మీరు ఏమైతే చెప్పండి. మీరు సరిగా దేవుడు వాక్యం వినలేనప్పుడు కుటుంబానికి శాపం వస్తుంది, వేరేదేమి రాదు, శాపం వస్తుంది. నిద్రపోతే మరి మీకు ఏం చెప్తుంది? నేను ఇంత గట్టిగా అరిచి మీరు దేవుని పనికి రండి, దేవునికి ఇచ్చేదానికి దేవునికి ఇవ్వండి. అందుకే యేసు ప్రభు మరి ఆ వైన్ తీసుకొని ఇది ఎవరిదంటే చంద్రుని చూసినప్పుడు ఇది దేవునికి ఇవ్వండి, కైసరికి ఇవ్వండి. మరి మనం రెగ్యులర్గా దేవుని సన్నిధికి వస్తున్నాం. ఈ మందిరం నిర్మాణం కావడానికి ఎంతో మంది శ్రద్ధ పడుతున్నారు, ఎంతో మంది ప్రార్థన చేస్తున్నారు, ఎంతో మంది ధనరూపంగా వస్తు రూపంగా సాయం చేస్తున్నారు. ఈ మందిరం ఒట్టిగా ఏదో జాన్సన్ రూపము కాదు సోదరు. మనమందరూ బయట వాళ్ళు ఎంతో మంది ఈ సంఘాన్ని గురించి మనం ప్రయాసపడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఇటువంటి బ్యూటిఫుల్ మందిరం కావాలంటే ఒక్కరితో ఎప్పుడు కాదు, దేవుని ఆత్మ ఇక్కడ సంచరిస్తుంది కాబట్టి దేవుడే ఈ పని చేస్తున్నాడు. ఇది చిన్న పని కాదు. అందుకే దేవుడు ఈ రోజు మనకి ఎన్నో రోజుల నుంచి చెప్తున్నాడు, నీవు చెప్పాలి, సంఘానికి తెలియపరచాలి. ఈ సంఘము నిర్మించబడడానికి అందరూ చేతులు పెడితేనే ఈ సంఘము నిలబడుతుంది. ఇటువంటి సంఘము నీవు 100 కట్టొచ్చు, నీ ఒక్కడితో ఏమి కాదు. ఆ సత్యం దేవుడు నుంచి మాట్లాడుతున్నాడు. సోదరు మనం ఎంతవరకు దేవుని పనిలో ఇచ్చేవాళ్ళగా ఉంటున్నాం. ఈరోజు దేవుడు నాతో నీతో మాట్లాడుతున్నాడు. అందుకే కీర్తన గ్రంథంలో మనం చూస్తున్నాము 107, 33, 34 107 దేశ నివాసులారా చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను సత్వగల భూమిని చోటి మార్చారు. ఇవన్నీ కారణం ఒకటే, మన దగ్గర ఉన్న ఒక చెడుతనమే అనుకోవాలి. దేవుని వాక్యంలో సెలవు వస్తుంది, మన దగ్గర ఉన్న మంచి లక్షణం లేదు కాబట్టి మనము ఏమైపోతున్నాము? శపించబడుతుంది. మనం ఏదో అనుకుంటాము, అవి జరగవు. అందుకే దావీదు మహారాజు దీంట్లో చెప్తున్నాడు, చెడుతనం బట్టి ఆయన అంటే మనిషిని చెడుతనం బట్టి వర్షాలు కూడా సమయానికి రావట్లేదు.
వర్షాలు కూడా సరైన సమయానికి రావట్లేదు. కారణం ఒకటే, మనకు ఉన్న ఒక చెడుతనం అంటే దేవుని గురించి, దేవుని పని గురించి మనం ఆలోచన చేయట్లేదు అని ఈరోజు మనకి దేవుడు మాట్లాడుతున్నాం. మరి రెండోదగే మరి జకర్యా 8:10 ఒకసారి చూడండి. ఆ దినములకు ముందు కూలి దొరకక ఉండను, వసువు పనికి బాడిగ దొరకక పోయెను, తన మీద పోవడానికి శత్రు భయం చేత నెమ్మది లేకపోయాను. ఏదయమనగా ఒక్కరి మీద ఒకరిని. చూడండి, ఎన్నో వాక్యాలు మనం చూసినప్పుడు మనం హృదయం కదిలించి, నిజంగా చెప్పాలంటే ఇవన్నీ చూస్తే నిజంగా మనము పనికి వెళ్ళాలని ఆశపడతాం. పని కూడా దొరకదు. ఏదో బిజినెస్ మంచిగా చేయాలని ఆలోచన చేస్తాం. బిజినెస్ సక్సెస్ కాదు. ఏదో చేయాలి, ఏదో చేయాలి, ఏదో చేయాలి. ప్రతి ఒక్కరి పుట్టిన వానికి, మనిషికి ఏదో ఒకటి చేయాలంట. కానీ దేవుడు నీకు తోడు ఉంటే, దేవుడు నీకు తోడు ఉంటే దేవుడు 100% ఆశీర్వదిస్తాడు. నువ్వు చేసే పనిలాన్ని సక్సెస్గా అవుతుంది అనేది దేవుడు వాక్యం మనం చదివిస్తుంది. అదే రీతిగా మనం చూస్తున్నాం. 1 రాజులు 17-12 చూస్తున్నాం. వాక్యం ఈరోజు ఎక్కువనే ఉన్నాయి కాబట్టి 17-12 అందుకు ఆమె నీ దేవుడైన జీవముతో రాజు. అందుకు ఆమె నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టడు పిండియు, తొట్టిలో పట్టడు పిండియు, గుడ్డులో కొంచెం నూనెయు నా యొద్దనే గాని అప్పటి ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకోవాలని కొన్ని పుల్లలు ఏరుకొనడై వచ్చిందని. సారపతి స్త్రీ గురించి మీకు అందరికీ తెలిసిన విషయం. స్టోరీ చెప్పడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, ఎన్నోసార్లు వేగాలు చెప్పారు, అందరూ చెప్పారు. సారపతి స్త్రీ మరి ఆమె ఆఖరి కోరిక ఏమున్నదంటే, ఆమె ఆ రొట్టె ఉన్నది తిండి చేసుకొని మన కొడుకు తాను ఆ తిని చావాలని ఎండింగ్ వరకు ఉన్నప్పుడు ఎలీషా ప్రవక్త దర్శనమైంది. ఆమె కట్టలు ఎత్తున్నప్పుడు ఎలీషా ప్రవక్త ఎలియా ప్రవక్త దర్శిస్తారు. ఎలియా ప్రవక్త దేవుడు ఆజ్ఞించుంటాడు. అలా లేచి వెళ్ళినప్పుడు ఒక ముసలామె ఆడ ఏరుకుంటుంది, కట్టలు ఏరుకుంటుంది. నువ్వు వెళ్ళి ఆమెతో మాట్లాడు అన్నప్పుడు ఆమె మాట్లాడినప్పుడు ఆ సందర్భం నేను చూసినప్పుడు టోటల్గా ఆమె జీవితం మొత్తం కోల్పోయి ఉంటుంది. ఇక ఏం లేదు, తినాలే చావాలి. కొన్నిసార్లు మన జీవితంలో కూడా అటువంటి ఆలోచన వస్తాయి. ఇవంతా నాకు ఇంత బాధ ఉంది, ఎందుకు బతకాలి అని చాలాసార్లు మన ఆలోచన. మనం చెప్పిందంతా జరుగుతలేదు, నేనేమనుకుంటున్నా అవన్నీ అయితలేదు, మరి ఎందుకు బతకాలి ఎందుకు అనుకొని కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఇటువంటి ఆలోచన ప్రతి ఒక్క కుటుంబంలో, పెద్దలు కానీ చిన్నలు కానీ పెద్దలే ఎక్కువ ఆలోచన వచ్చి ఉంటారని నేను ఈరోజు వాక్యం ద్వారా తెలియజేస్తాను. సారపతి స్త్రీ ఆమె కట్టలు ఏరుకుంటా ఉన్నప్పుడు ప్రవహించి మాట్లాడతాను. అమ్మ నాకు ఒక రొట్టె మరి తయారు చేసిన ఉన్నప్పుడు ఆమె రొట్టె నాకున్నది కొంచెం నూనె ఉన్నది, అది తిని మేము చావాలి. మొదటి నాకు తెచ్చి నాకు నువ్వు తయారు చేసి నువ్వు ఆయన ముందే ఏమో ఆశీర్వాదం చెప్పలేదు. చాలా మంది ముందు ఆశీర్వాదం చెప్తారు, కానీ ఆయన ఆశీర్వాదం నేను ఇవ్వలేదు. ముందు నేను తెచ్చిస్తే నీకు ఎంత బ్లెస్సింగ్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అనుకొని చాలా మంది మనము వాక్యంలో మన టీవీలో చూస్తుంటాం. మీరు ఇది చేస్తే ఏదేదో వస్తుందని ఆలోచనతో పబ్లిక్ ని మభ్యపెట్టేవాళ్ళు ఉంటారు. కానీ ఆయన ఆ ముసలామెకు ఆశ పెట్టాలి. నీవు నాకు పెట్టు,
ముందు భోజనం పెట్టు. మరి ఆమె మనసు ఎంత గొప్పగా ఉందని చూడండి. మనమైతే ఆలోచన నేను ఇస్తే నాకేం వస్తుందా, నేను తిన్న తర్వాత ఆలోచన చేస్తామని అటువంటి ఆలోచన కలిగి ఉంటాం. కానీ ఆ ముసలాన్ని సరే అని వంట చేసేవాళ్ళు పెట్టినప్పుడు అప్పుడు ఆశీర్వాదం వచ్చింది. నీవు ఇవ్వకుండానే నాకు ఆశీర్వాదం కావాలి, నేను దేవుడు పని చేయకుండా నాకు అన్ని కావాలంటే దేవుడు కూడా మమ్మల్ని ఆశీర్వదించాడు. ముందు నాకు ఇచ్చి చూడు అన్నాడు. మీరు ఇచ్చి చూస్తేనే మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఇవ్వకుండా నేను ముందే మీకు అన్ని కమిట్మెంట్ చేస్తే మీరు మళ్ళా ఇవ్వకుండా ఉండవచ్చు. ఈ మాట ప్రతి ఒక్కరికి కూడా గుండె తాగుతారు. మనం ముందు ఇచ్చి దేవుణ్ణి అడగాలి. నీవు ఇచ్చి చూడు అన్నాడు. ఇస్తున్నామా ఇవ్వట్లేదా అది మనం పరీక్షించుకోవాలి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సారెపతి స్త్రీ తనలో ఉన్నది, తనలో ఏమున్నది ఇచ్చి. ఎన్నోసార్లు మనం బైబిల్ చూస్తున్నాం. మరి ఇద్దరు వచ్చినప్పుడు మరి కానిక వేసినప్పుడు గుడి మందిరంలో ముసలామె తన విధవ తనకున్నది ఒక కాయిన్ ఉన్నదో ఏమున్నదో కానీ 2 కాయిన్స్. ఆ 2 కాయిన్స్ ఆమె ఉన్నదంతా దేవునికి వేసింది. మరి మన ఆలోచన ఎలా ఉంటుంది? ఈరోజు ఇది ఈ మందిరం నిర్మించబడుతుంది. ఈ మందిరంలో ఎన్నో ఖర్చులు అవుతున్నాయి. కానీ మనం ఆలోచన చేస్తున్నామా? వస్తున్నాము, వింటున్నాము, పోతున్నాము అని ఆ రీతిగా మనం జీవితం దేవుడు మమ్మను మన కుటుంబం ఆశీర్వదిస్తాను, ఇవ్వను, నేను శాపమే ఇస్తాను అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అందుకోసం దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. నా మందిరం గురించి మీరు ఆలోచన చేయాలి. నా మందిరం గురించి మీరు ఆలోచన చేయండి. మీరు చేస్తేనే మీకు బ్లెస్సింగ్ ఇస్తారు. ఆ రీతిగా ఆయన మీరు సంతోషంగా సుఖంగా ఉండాలి అంటే మొదటి ఆ మందిరం గురించి మనం ఆలోచన చేయాలి. మరి దేవుడు ఈరోజు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నారు. సామెతలు 15:15 చదువుకుందాం. సమయం అయిపోతుంది కాబట్టి 15:15 బాధపడవని దినములన్నీ శ్రమకరములు, బాధపడవని దినములన్నీ శ్రమకరములు, సంతోష హృదయానికి నిత్యము బిందు కలుగును. సంతోషము హృదయానికి నిత్యము బిందు కలుగును. సంతోషం ఆ స్టోరీ మీకు అర్థమైంది. ఎప్పుడు కూడా పొద్దున లేవగానే మనకు అప్పు తీర్చండి ఇంకొకటి ఏదో ప్రాబ్లం గురించి కాదు. నేను ఈరోజు సంతోషంగా ఉండాలి, ఏది ఏమైనా కానీ మా కుటుంబంలో మనం అందరూ సంతోషంగా ఉండాలని దేవుని సన్నిధిలో మొదటి ప్రార్థన చేయాలి. మరి చూడండి, కొంతమంది బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడు, ఆయన పొద్దున్న లేవగా వెళ్ళేతాడు, నాకు బిజినెస్ మంచి జనం రావాలి, వాళ్ళే దేవుడు అంటారు. అటువంటి ఆలోచన కలిగి ఉంటాం. కానీ మనం ప్రార్థన ఏమన్నామంటే, దేవా నా కుటుంబం ప్రతి ఒక్కరు సంతోషంగా నగుముఖంతో ఉండాలి అని మనం ప్రార్థన చేయాలి. ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరితో ఈరోజు మాట్లాడుతున్నాడు. మొదటిగా నా మందిరం వచ్చి మీరు చింతించండి. నా మందిరం వచ్చి చింతిస్తే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. దేవుడు వాక్యం సెలవుస్తుంది. దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంతవరకు